నమస్తే వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జితో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక భేటీ కానున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, మహేష్ గౌడ్లు భేటీ అయ్యారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పీసీసీ అంశంపై చర్చించనున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గత 5 రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ సాయంత్రం టీపీసీసీ చీఫ్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జితో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక భేటీ కానున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధు యాష్కి గౌడ్, మహేష్ గౌడ్లు భేటీ అయ్యారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పీసీసీ అంశంపై చర్చించనున్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గత 5 రోజుల నుండి ఢిల్లీలోనే ఉన్నారు. పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై ఇవాళ సాయంత్రం టీపీసీసీ చీఫ్ ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీపాదాస్ మున్షితో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇవాళ భేటీ కాన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శిరీష. తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త సారథి కోసం కూడా కాంగ్రెస్ సీరియస్ గా కసరత్తు చేస్తుంది. నిన్నతో కూడా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి 3 ఏళ్ల పదవి కాలం ముగిసింది. అయితే ఇంకా తాను అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటానని కూడా నిన్న ఢిల్లీలో చెప్పిన మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా కొత్తగా కాంగ్రెస్ తెలంగాణకు బాధ్యతలు ఎవరికి అప్పచెప్పాలనే అంశంపై కూడా సీరియస్ గా కసరత్తు చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఆశావాహులు ఢిల్లీలో ఉన్నారు. అయితే నిన్న దీపాదాస్ మున్షితో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, అదేవిధంగా ఇటు ఎంపీ సురేష్ శెట్కర్, ఎంపీ బలరాం నాయక్లు, అదేవిధంగా ఇటు సంపత్ కుమార్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్లు కూడా దీపాదాస్ మున్షితో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఎవరిని అంటే సామాజిక వర్గాల పరంగా కూడా ఈ పిసిసి అధ్యక్షుడి పేర్లు అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ బీసీకి ఖచ్చితంగా ఇటు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ఇప్పటికే అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా బీసీలలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధు యాష్కి గౌడ్, మరొక వైపు సురేష్ శెట్కర్ల పేర్లు అయితే పరిశీలిస్తున్నారు. మరొక వైపు ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఏదైతే ఏఐసీసీ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ తనకు అవకాశం ఇవ్వాలని కూడా ఇప్పటికే అధిష్టానం పెద్దలతో, అదేవిధంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఆలోచిస్తే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా బలరాం నాయక్ కూడా రేస్ లో ఉన్నాడు. అయితే బలరాం నాయక్ కూడా సీనియర్ నేత, అదేవిధంగా ఎస్టీ అయితే తనకు అవకాశం ఇవ్వాలని కూడా ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన పరిస్థితి. ఈ సామాజిక వర్గాల పరంగా అధిష్టానం అయితే ఈ పేర్లను అయితే పరిశీలిస్తుంది. అయితే ఈ రోజు అయితే నిన్న కూడా దీపాదాస్ మున్షితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రోజు కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా మరొకసారి ప్రత్యేకంగా భేటీ అవనున్నారు. అయితే వీరితో పాటు అదే సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అవుతారు. అయితే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు అయితే ఈ తెలంగాణకు కొత్త పిసిసి అధ్యక్షుడి పేరు అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటికే గత మూడేళ్ల నుండి కూడా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష పదవి చేపట్టినాక కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని కూడా
తెలుస్తుంది. అయితే అధ్యక్ష పదవి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ఎవరి పేరు ప్రతిపాదిస్తారో ఆర్కే అధిష్టానం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వీళ్ళతో రేవంత్ రెడ్డితో పాటు ఈ మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలో ఉన్నారు. అయితే 5 రోజుల నుండి కూడా సీఎం ఢిల్లీలో మకాం వేశారు. అదే 2 రోజులు మొదటి 2 రోజులు అయితే అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలవడం, అదేవిధంగా తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలని చర్చించారు. మరొక వైపు ఇది గత 3 రోజుల నుండి కూడా ఏదైతే కేబినెట్ విస్తరణ కావచ్చు, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి కూడా అధిష్టాన పెద్దలతో కూడా కలుస్తున్న పరిస్థితి. ఇప్పటికే సోనియా గాంధీని కూడా కలిశారు, అదేవిధంగా రాహుల్ గాంధీని కలిశారు, కేసీ వేణుగోపాల్తో కూడా భేటీ అయ్యారు, దీపాదాస్ మున్సి ఇన్ఛార్జ్ తో కూడా భేటీ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు ప్రత్యేకంగా కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయ్యి ఖచ్చితంగా టీపీసీసీ అధ్యక్షుడిగా ఫైనల్ పేరు ఖరారు చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వంపై రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ